ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. సీనియర్ యాక్టర్ నరేష్ పవన్ కళ్యాణ్ పైన వరుస ట్వీట్లు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం ఒక పవన్ కళ్యాణ్ కృష్ణ గారి గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి దానికి సంబంధించి రియాక్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ నరేష్ వరుసన రోజు ట్వీట్లు వేయడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో ఎన్టీ రామారావు గారి ప్రస్తావన తీసుకొచ్చాడు. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ ఆ రోజున ఎన్టీఆర్తో నడిచిందా లేదా అనేది కూడా కొంత ప్రస్తావించాడు. రామారావు గారు రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తర్వాత సినిమా రంగం ఎలా వ్యవహరించింది అనేది ఒక టాపిక్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందులో ఆయన ప్రధానంగా 2 పేర్లు ప్రస్తావించాడు. అందులో ఒకటి కృష్ణ గారు, రెండోది కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు గురించి ఆయన మాట్లాడుతూ ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు అనే మాట అన్నాడు. ఏదో పార్టీ అన్నాడు ఆయన. ఆ పక్కనే పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆయన బీజేపీ నుంచే కంటెస్ట్ చేసి గెలిచాడు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి. అవును, ఆవిడ వెంటనే కనీసం బీజేపీ నుంచి అని చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఈయన ఫ్లోలో ఈయన కొనసాగాడు. కృష్ణ గారి పరిస్థితి కొనసాగుతూ మండలాధీశుడు గురించి చెప్పాలనుకున్నాడు ఆయన. అంటే రామారావు గారికి వ్యతిరేకంగా అనేక సినిమాల నిర్మాణం జరిగింది, ఆయన మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ మండలాధీశుడు, తర్వాత విశ్వామిత్ర, నా పిలిపే ప్రభంజనం, ముఖ్యమంత్రి, రాజకీయ చదురంగం, విశ్వామిత్ర, ఇలా రకరకాల సినిమాలు, గండికోట రహస్యం, ఇలా అనేక సినిమాలు వచ్చినాయి అప్పుడు. అయితే ఈ సినిమాల్లో కేవలం 2 సినిమాలకు మాత్రమే డబ్బులు వచ్చినాయి. అది ఒకటి నా పిలిపే ప్రభంజనం, రెండోది మండలాధీశుడు. మండలాధీశుడు సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి నటుడిగా చాలా పేరు వచ్చింది. కాకపోతే తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోనూ అలాగే రామారావు గారి అభిమానుల చేతుల్లోనూ ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ టైంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఫిజికల్గా ఆయన్ని కొట్టారు. ఆయన తర్వాత ఎన్టీఆర్ని కలిసి ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పుకుని ఆ తర్వాత కలిశాడు అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం ద్వారా ఆ దాడుల నుంచి బయటపడ్డాడు ఆయన. అయితే రామారావు గారు ఆయనతో మాట్లాడింది ఏంటంటే, అప్పుడు నీ మీద అంత కోపం వచ్చింది నా అభిమానులకి కానీ నా పార్టీ క్యాడర్కి కానీ అంటే నువ్వు బాగా నటించావు, నటుడుగా నువ్వు సక్సెస్ అయ్యావు అని చెప్పి ఆయన్ని అభినందించాడు. అదొక విచిత్రం. అది కోట శ్రీనివాసరావు గారు ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ గారి దగ్గరికి వచ్చేస్తే ఆయన దాదాపు ఈ సినిమాలన్నిటికీ బ్యాక్ బోన్ ఆయనే. కొన్ని సినిమాల్లో ఆయనే నటించాడు. వంగవీటి రంగ గారి హత్య ఉదంతం ఆయన నా పిలిపే ప్రభంజనం సినిమాలో వాడుకున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వాయిస్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం సినిమాని ఒక వాహకంగా వాడుకున్నాడు కృష్ణ గారు. అది ఆయన పొలిటికల్ ఐడియాలజీ అంతవరకే. వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ లెవెల్లో ఘర్షణలు లేవు ఎన్టీఆర్కి కృష్ణకి. మెడ్రాస్లో జరిగినటువంటి ఒక వివాహానికి రామారావు గారు హాజరయ్యాడు, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు కూడా హాజరయ్యారు. రామారావు గారిని ఫేస్ చేయటం కొంచెం ఇబ్బందికరం అని వాళ్ళు అట్నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుండగా చూసి పిలిచాడు ఆయన. అంటే నా పొలిటికల్ ఐడియాలజీని వీటిని కేంద్రంగా పెట్టి మీరు సినిమాలు తీస్తున్నారు, పర్వాలేదు, డబ్బులు వస్తున్నాయా నష్టపోతున్నారా అని అడిగాడట. వీళ్ళు ఏం మాట్లాడలేదు. అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడు రెండో ప్రశ్న. దానికి కూడా నవ్వారు వీళ్ళు, అయిపోయింది వచ్చేసారు. అంతకు మించి ఘర్షణ పడేటువంటి పరిస్థితి ఏ రోజునా లేదు. ఈ గొడవలన్నీ జరుగుతున్న టైంలోనే తన 300వ సినిమా తెలుగువీర లేవరాకి ఎన్టీఆర్తో కెమెరా స్విచ్ ఆన్ చేయించుకున్నాడు ఆయన. ఆయనతోనే క్లాప్ కొట్టించుకున్నాడు 300వ సినిమాకి. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్తో ఆ రిలేషన్ మెయింటైన్ చేశాడు కృష్ణ గారు. అంటే ఒక రకంగా గురు శిష్య సంబంధంగానే ఉంది వాళ్ళది. మధ్యలో 3-4 సార్లు ఘర్షణలు పడ్డారు. కురుక్షేత్రం టైంలో ఆయన ఫిజికల్గా పిలిచి చెప్పాడు వద్దని. అయితే అప్పటికే 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఉన్నాం, పైగా వేరే ప్రొడ్యూసర్ భాగస్వామ్యంలో వెళ్తోంది సినిమా, నా ఒక్కడి నిర్ణయం కాదు అని చెప్పి వచ్చి సినిమా చేశాడు ఆయన. ఫ్లాప్ అయింది, అది వేరే గొడవ. అంటే దానవీర సూరకర్ణ ఇది 2 ఒకే సబ్జెక్ట్ అవుతుంది కదా అని వద్దని చెప్పాడు ఆయన. ఇలాంటి సందర్భం అల్లూరు సీతారామరాజు టైంలో కూడా వచ్చింది. సీతారామరాజు టైంలో ఆయన పిలిచి ఎందుకు ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నారు అని అడిగాడు కృష్ణని. అడిగితే ఆయన చెప్పింది ఏమిటి, మీరు చేస్తానంటే నేను చేయను అని చెప్పాడు గౌరవప్రదంగానే. నేను చేయను, మీరు చేయొద్దు అని చెప్పాడు ఆయన.
అప్పుడు బయటకు వచ్చి ఈయన ప్రొసీడ్ అన్నాడు. ఆయన చెయ్యట్లేదు అనేది అర్థమై, ఆయన చెయ్యకపోవడానికి ఆయనకు థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్టు ఎలా జస్టిఫై చేస్తాము అనే దగ్గర ఆయన కన్ఫ్యూజన్తో వదిలేశాడు దాన్ని. వీళ్ళు డ్రామటైజ్ చేసి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అలా వెళ్ళిపోయారు. సక్సెస్ అయిపోయింది సినిమా. ఈ పద్ధతిలో వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కూడా గురుశిష్య సంబంధమే నడిచేది. ఎన్టీఆర్ని ఏ రోజున తక్కువ చూడలేదు కృష్ణ. అలాగే కృష్ణని కూడా ఏ రోజున అతనేదో పెడదారి పట్టాడు, వేరే పద్ధతిలో పెడుతున్నాడు అనేది అనుకున్నాడు తప్ప శత్రువుగా చూడలేదు ఎన్టీఆర్. అలాగే కోట శ్రీనివాసరావు మీద కూడా ఆయనకు ఏ రకమైనటువంటి వేరే అభిప్రాయాలు లేవు. వీళ్ళే కాదు, రకరకాలుగా జరుగుతాయి ఇండస్ట్రీలో. అవును. ఇప్పుడు టిఎల్వి ప్రసాద్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, తాతినేని ప్రకాశ్రావు గారు అబ్బాయి. ఆయన అంటే ప్రకాశ్రావు గారు రామారావు గారితో పాటు తెలుగుదేశం పార్టీలో నడిచాడు. నాదెండ్ల వెన్నుపోటప్పుడు ప్రకాశ్రావు గారు రామారావు గారితో ఆయనకు మొదటి నుంచి స్నేహం ఉంది. రామారావు గారి బ్యానర్లో మొదటి సినిమాకి ఈయనే డైరెక్టర్, పిచ్చిపుల్లయ్యకి. అంత స్నేహం ఉన్నటువంటి రామారావుని వదిలిపెట్టి నాదెండ్ల భాస్కర్రావు వైపు వెళ్ళాడు ఆయన. వెళ్ళగానే ఇండస్ట్రీ ప్రకాశ్రావు గారి కొడుకైనటువంటి టిఎల్వి ప్రసాద్ని పక్కకి పెట్టే ప్రయత్నం చేసింది. అంటే ఎన్టీఆర్ దృష్టిలో ప్రకాశ్రావు కొడుకుతో సినిమా చేస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అని వీళ్ళు ముందే అనుకుని చిరంజీవి గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచి టిఎల్వి ప్రసాద్ని అప్పుడు పులి అనే సినిమా అనౌన్స్ చేస్తున్నారు ఇతని డైరెక్షన్లో. ఇది జరిగింది, ప్రొడ్యూసర్లు కొంత ఇబ్బంది పడుతున్నారు మీతో చెప్పడానికి, సో వేరే డైరెక్టర్ని పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు తప్పుకుంటే మీకు ఇచ్చినటువంటి అడ్వాన్సు అవి ఓకే, వాటి గురించి మాట్లాడాలని వాళ్ళు అనుకోవడం లేదు అని ఆ పులి అనేటువంటి సినిమా నుంచి ఆయన తప్పించారు. రాజ్ భరత్ చేశాడు తర్వాత. ఇలా 3 ప్రాజెక్టులు ఒకేసారి బాలకృష్ణతో చేస్తున్నాడు ఆయన, అవి ఆగిపోయినాయి, వేరే డైరెక్టర్కి వెళ్ళిపోయింది అది. ఈ పరిణామం అంతా చూసి ఆయన హిందీకి వెళ్ళిపోయాడు, తాతినేని రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి మిథున్ చక్రవర్తి సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూ బాంబేలో ఉండిపోయాడు. అప్పుడు కూడా టిఎల్వి ప్రసాద్ ఎన్టీఆర్ని కలిశాడు. కలిస్తే మీ ఫాదర్ నాదెండ్ల వైపు వెళ్తే నీకు సినిమాలు ఇవ్వకపోవడం ఏమిటి అన్నాడు ఆయన. అంటే ఆయన ప్రతి సందర్భంలోనూ పాజిటివ్గా వ్యవహరించినట్టుగా రికార్డులు ఉన్నాయి. అదే కాబట్టి వ్యతిరేకతలు ఏం లేవు, ఘర్షణలు ఏం లేవు. కానీ మొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావించినప్పుడు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుంటే బాగుండేది. అలా కాకుండా కొంచెం కృష్ణ మీద ఒక విమర్శ, కోట మీద ఒక విమర్శ చేసే పద్ధతిలో నడిచింది ప్రసంగం. అంటే ఆయన చెప్పింది ప్రసంగం పూర్తి వీడియో వింటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చేసిన సినిమాలను కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు, ఆయన ఇబ్బంది పెట్టలేదు. ఓకే, ఆయన ఇబ్బంది కూడా పెట్టలేదు, నిజంగా సినిమాలను ఇబ్బంది పెట్టలేదు అనేది చెప్పడానికి ట్రై చేసాడు అనిపిస్తుంది. అవును, అయితే దానికి ఒక నెగిటివ్ వ్యాఖ్యానాలు అనేవి ఎక్కువైపోయినాయి. అవును, అంటే వైసీపీ నుంచి ఇది ఒక పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని టర్న్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని టర్న్ చేయడానికి వైసీపీ నుంచి కృష్ణ మీద అటాక్ చేశాడు పవన్ కళ్యాణ్ అనే పద్ధతిలో నడిచింది విమర్శ. అందుకని అనివార్యంగా తను ఎంటర్ కావాల్సి వచ్చింది. నిజానికి కొంత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని అంటే వైఎస్ మరణించిన తర్వాత రోసయ్యని వాళ్ళు యాప్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికంటే ముందు ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ జరిగింది, సంతకాల సేకరణ కూడా జరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఆ సమయంలో జగనే బెటర్ ఆప్షను అని చెప్పి విజయ నిర్మల్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన చరిత్ర ఉంది. కృష్ణ గారు ఉన్నారు పక్కనే, కృష్ణ గారి సమక్షంలోనే ఆవిడ జగనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మాట్లాడింది. ఈ సన్నివేశాలు అంటే వైఎస్తో కూడా సన్నిహితంగానే ఉన్నారు వాళ్ళు. అవును, అలాగే విజయ నిర్మల్ గారు మధ్యలో కాంగ్రెస్ను వదిలిపెట్టి టీడీపీ నుంచి కూడా కంటెస్ట్ చేసింది ఆవిడ, ఎమ్మెల్యేగా గెలవలేదు. కానీ అవును, ఈ చరిత్ర అంతా ఉంది. ఇప్పుడు నరేష్ కొత్తగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర భవిష్యత్ అన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు దీన్ని తీసుకుని అంటే ఆ రోజున వాళ్ళు జగన్ ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఒక మాట, దాన్ని లీడ్ తీసుకుని పవన్ కళ్యాణ్ కృష్ణ మీద అటాక్ చేశాడు అని చెబుతూ కృష్ణ అభిమానుల్ని ఆకట్టుకునేటువంటి ఒక ప్రోగ్రామ్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొంత ఒక మాట వినిపించింది, ఈయన ఎందుకు అనవసరంగా కృష్ణ ప్రస్తావన తీసుకొచ్చాడు అని. కోట శ్రీనివాసరావు ప్రస్తావన కూడా అనవసరంగానే తీసుకొచ్చాడు అనే మాట వినిపించింది. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే కోట బీజేపీ మనిషి,
ఈ రోజుకి బీజేపీ మనిషి ఆయన. అవును. థియరిటికల్గా ఎవరైనా బీజేపీ ఫిలసాఫికల్ అవుట్లుక్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన దాడి చేస్తాడు. ఇటువంటి కండిషన్లో వాళ్ళిద్దరి పేర్లు ప్రస్తావించటం వలన కృష్ణకి రామారావుకి మధ్యలో ఏదో గ్యాప్ ఉందన్నట్టుగా ఈయన మాట్లాడినట్టు ఒక వ్యాఖ్యానం చేసి కృష్ణని ఆయన విమర్శించాడు, అలాగే అటాక్ చేశాడు కృష్ణ మీద అనేది ఒక సెన్స్ పట్టుకొచ్చి మాట్లాడే ప్రయత్నం జరిగింది. దానికి స్పందిస్తూ నరేష్ మాట్లాడాల్సి వచ్చింది. తను కొంత అదేం లేదు, తను ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని చెప్పి దీనికి కొనసాగింపుగా ఆయన కూటమికి మద్దతుగా నిలబడుతున్నటువంటి పరిస్థితుల్లో ట్వీట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇది కొంత పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్గా కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ముఖ్యమంత్రి కావాల్సిన వాడు అన్న ధోరణిలో కూడా ఆయన ట్వీట్లు నడుస్తున్నాయి. అంటే ఇండస్ట్రీ మనిషి మన హీరో అనేది ఒకటే కాకుండా నిజానికి ఒక పిక్చర్ ఉంది, సినిమా ఇండస్ట్రీ ఎటుంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎవరూ బయటకు మాట్లాడట్లేదు, కానీ దాదాపుగా కూటమి వైపు ఉంది ఇండస్ట్రీ అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ ప్రాసెస్లో నరేష్ ఓపెన్ అయ్యి కూటమికి మద్దతుగా ఉంటున్నట్టుగా పవన్ అంటే ఈ చర్చ నేపథ్యంలో ఆయన కృష్ణ మీద అంటే కృష్ణ గురించి ఆయన ఏమి బ్యాడ్గా మాట్లాడలేదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది అన్న టోన్లో ట్వీట్లు చేస్తున్నాడు. తద్వారా ఇండస్ట్రీ ఎటువైపు ఉంది అనేది కొంతమంది మళ్ళీ వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఆ చర్చ నడుస్తోంది. ఈ మొత్తం చర్చకి ఇండస్ట్రీ ఎటువైపు ఉంది అనేటువంటి చర్చకి ఒక రకమైనటువంటి ముగింపు ఇచ్చినట్టుగా నరేష్ కనిపిస్తాడు ఈ వ్యవహారంలో. ఎవరు బయటకు మాట్లాడట్లేదు సీరియస్గా, అంటే ఎటు ఉండాలి అనేది ఎవరూ మాట్లాడట్లేదు. ఈవెన్ మురళీమోహన్ లాంటి వాడు కూడా మాట్లాడట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అనే పద్ధతిలోనే ఉన్నారు. అయితే అట్నుంచి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీరు టికెట్ల రేట్లు పెంపు కోసం మీరు సీఎం దగ్గరికి వెడతారు, మాట్లాడుకుంటారు, అదంతా ఓకేనా, ఇప్పుడేం మాట్లాడరా అని అట్నుంచి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎవరు మాట్లాడట్లేదు. మా ఫస్ట్ టైం ఇతనే ఓపెన్ అయ్యాడు. ఆ రకంగా ఇండస్ట్రీ వాయిస్ని ఒక్కసారి మార్కెట్లోకి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ అయితే నరేష్కి దక్కుతుంది. పవన్ కళ్యాణ్ ఇంకొంచెం ఓపికగా కొంచెం చరిత్ర తెలుసుకుని మాట్లాడుంటే బాగుండేది, ఇంకొంచెం వివరణాత్మకంగా. అప్పుడు పొలిటికల్ స్టాండ్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యాడు కృష్ణ గారు. అయితే కృష్ణని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాడు ఎన్టీ రామారావు. ఏది పార్టీ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమా షూటింగ్లో ఉన్నారు వీళ్ళు. ఆ షూటింగ్ మధ్యలో గ్యాప్లో అడిగాడు ఆయన, బాబు నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని. ఇదే మాట అంటే అప్పుడు వరుసగా మల్టీ స్టారర్లు చేశాడు ఆయన చివరి రోజుల్లో. కృష్ణతో ఆ సినిమా చేశాడు, తర్వాత నాగేశ్వరరావు గారితో సత్యం శివం చేశాడు. సత్యం శివం టైంలో ఆయన్ని కూడా అడిగాడు, నేను వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ ఇయర్ వదిలేస్తున్నాను, ఇది మీరు నాతో పాటు రాగలిగితే బాగుంటుంది అనే ఆప్షన్ ఇద్దరికీ ఇచ్చాడు. ఇద్దరూ తిరస్కరించారు. ఆయనేమో అసలు నువ్వు కూడా వెళ్ళొద్దు అని చెప్పాడు నాగేశ్వరరావు. ఈయనేమో లేదండి నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను ఇండస్ట్రీలోనే ఉండదలుచుకున్నాను అన్నాడు, వెళ్ళలేదు. ఆ తర్వాత నాదెండ్ల వెన్నుపోటు జరిగిన తరువాత ఆయన కాంగ్రెస్ వైపు జరిగాడు కృష్ణ. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ రామారావుని ఢీకొనేటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావాలి అని సెర్చ్ చేసి కృష్ణ గారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసి అలా దింపారు ఆయన. అట్లా పొలిటికల్ ఎంట్రీ. ఆయన రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఏలూరు నుంచి ఒకసారి మాత్రమే ఎంపీగా గెలిచాడు ఆయన. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో ఓడిపోయాడు. ఏ బోళ్ళ బుల్రామయ్య మీద అయితే గెలిచాడో అదే బుల్రామయ్య మీద ఓడిపోయాడు ఆయన. అక్కడితో ఆగిపోయింది పొలిటికల్ ఇది ట్రావెల్ ఆయనతో.